ట్రెండింగ్ టాక్ విత్ ఉమా ఈరోజు ట్రెండింగ్ టాపిక్. మనం గత 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ విషయంలో, పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో దిల్ రాజు నేనేమి చేయలేదు, నాకు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ సినిమా ఆపే సత్తా నాకు లేదు అంటూ దిల్ రాజు గారు వ్యాఖ్యలు మనం చూసాము. కానీ మరో పక్కన చూస్తే జనసేన సత్యనారాయణ గారు లేదు, ఇది చేసిందంతా దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ గారు మాత్రమే చేశారు అంటూ తన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీని గురించి చిట్టుబాబు గారితో మాట్లాడదాం. చిట్టుబాబు గారు లైన్లో ఉన్నారు. నమస్తే చిట్టుబాబు గారు. నమస్తే అమ్మా. సో చూస్తున్నారు సార్, మనం దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను ఒక పర్సన్ని కాదు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. బట్ అదే విధంగా జనసేన నుంచి కూడా నేను వెళ్ళలేదని కూడా చెప్పాడు. మీటింగ్ కూడా నేను వెళ్ళలేదు, ఆ రోజు మీటింగ్ నేను లేను అని క్లియర్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఈయనేమో సీరియస్ రెడ్డి ఉన్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు దొంగో చెప్పాలి. ఇప్పుడు ఏదైనా ఏమేమైనా అంటే వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా మొత్తానికి అన్నారు. అన్న తర్వాత అది మళ్ళీ మీటింగ్ పెట్టి లేదు ఆపట్టలేదు అనేసారు. ఇంకా దాన్ని ప్రొలాంగింగ్ ఎందుకు, దేనికి ప్రొలాంగ్ చేస్తున్నారు వీళ్ళు? అయిపోయింది లేదు. ఆ రోజే నెక్స్ట్ డేనే 16వ తారీఖు మీటింగ్ జరిగితే నెక్స్ట్ డేనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఏం ఆపట్టలేదు అని చెప్పేశారు కదా. ఇంకా ఏదో దాన్ని తోడి దాన్ని ఏదో చేసి హరిరామలు ఆపటానికి చేస్తున్నారని అది ఎస్టాబ్లిష్ చేయాలి, లేదు హైప్ చేయాలని చూస్తున్నారు తప్పితే అయిపోయింది. జరిపితే మాట్లాడాలి, లేదు థియేటర్ ఏమో ఆపట్లేదు. దేర్ ఇట్స్ మ్యాటర్. సార్ ఇది చూస్తే సత్యనారాయణ గారు మన ప్రూఫ్స్తో సహా నేను బయటపడతాను అని చెప్పేసి మన టీడీపీ కూటమికి సంబంధించి జనసేనకి సంబంధించిన అధికార ప్రతినిధి చెప్తున్నారు. మరో పక్కన చూస్తే కనుక నాకేం సంబంధం లేదు అని చెప్పేసి దిల్ రాజు గారు కానీ వాళ్ళ తమ్ముడు శిరీషే చేశారని ఒక పక్కన వాదన వినిపిస్తుంది. సార్ ఏమంటారు దీని గురించి? అంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆధారాలతో సహా నిరూపిస్తాను అని చెప్పేసి సత్యనారాయణ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దిల్ రాజు గారు నా దగ్గర వీడియో ఉందన్నాడు. దిల్ రాజు గారు నా దగ్గర వీడియో ఉంది, ఆయనే మాట్లాడాడు, ఎత్తింది ఆయనే అన్నాడు. ఈయన నేను నిరూపిస్తానండి. ఎవరు నిరూపిస్తారు చూద్దాం. దిల్ రాజు ఏం ఆధారం లేకుండా నా దగ్గర వీడియో ఉందని చెప్పడు కదా. నా దగ్గర వీడియో ఉంది, ఆయన మాట్లాడింది ఉంది అన్నాడు. ఆ రోజు రికార్డ్ చేసిన వీడియో. మరి ఈయనేమో చెప్తున్నాడు నేను కాదు ఆయన మాట్లాడాడని. ఎవరు మాట్లాడేది తెలుసు కదా. ఉన్నే దాన్ని ఏదో ప్రొలాంగ్ చేసి ఇది పెద్ద ఇష్యూలాగా ఏమీ లేని దాన్ని ఏదో పెద్ద 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి జూన్లో. ఇది ఒకటే కాదు, 4 సినిమాలు ఉన్నాయి. ఏ ప్రొడ్యూసర్ దాన్ని మైత్రి మూవీస్ కానీ ఎవరు దీనికి ఏమీ రియాక్ట్ అవ్వాల. వీళ్ళు దీన్ని హైప్ చేసుకుని దానికి ఏదో ప్రమోషన్ లాగా చేసుకుంటున్నారు. ఏవో మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఏదో చేస్తున్నారు కదా థియేటర్ల మీదంతా థియేటర్ రైడ్లు చేస్తున్నారు. అయినా ఏం చేస్తాయి, ఈ రైడ్ల వల్ల ఏమైనా మంచి జరుగుతుందేమో చూద్దాం. అంటే చిట్టిబాబు గారు చూస్తే కనుక ఇక్కడ సమస్య పరిష్కారం లేదు, కానీ వీళ్ళ ఒకరికొకరు ప్రెస్ మీట్లు పెడతాం. మనం చూస్తే కనుక అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీటు, ఆ నలుగురిలో నేను లేనని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీటు, ఆ నలుగురిలో నేను లేనని చెప్తున్నారు. చెప్తా దుర్గేష్ ఆ నలుగురు అన్నాడు. ఆయన ఒక మంత్రి, ఒక పదవిలో ఉన్నాడు, ఒక బాధ్యత గల పరిస్థితి. ఆ నలుగురిని వేదికగా చెప్పకూడదు కదా. ఆ నలుగురు ఎవరు చెప్పాలంటే ఆయన చెప్పాలి మినిస్టర్ గా. ఆ నలుగురు అందరూ అన్నట్టు ఆయన అనేస్తే వేదికగా మాట్లాడితే ఎట్లా? ఒక బాధ్యత గల మినిస్ట్రీలో ఉన్నాడు ఆయన. ఆ నలుగురు చెప్పాలంటే తేలిపోద్ది కదా ఒకేసారి. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు అంటే ఊటపోతలాగా. ఆ నలుగురు అంటే సురేష్ బాబు ఏషియన్, సురేష్ బాబు దగ్గర 120 థియేటర్లు ఏషియన్, నా దగ్గర 35 థియేటర్లే ఉన్నాయని ఇతరు అంటున్నాడు. 15 థియేటర్లు నా దగ్గర ఉన్నాయని అరవింద్ అంటున్నాడు. మరి ఇంకా ఆ నలుగురు ఎవరు? కొత్త నలుగురు ఎవరైనా ఉన్నారా? అదేదో మరి ఆ నలుగురు ఎవరు అన్నది చెప్పేయాలి. ఈయన ఆ నలుగురు మినిస్టర్ గా ఉండి బాధ్యతగా ఆయన ఊతపదం లాగా నలుగురు అంటే ఎట్లా? ఆ నలుగురు ఎవరో చెప్పానండి, చెప్తే సరిపోద్ది కదా. బాధ్యత గల పొజిషన్ లో ఉన్నారు, మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, ఆ నలుగురు తేల్చి చెప్తే సరిపోదు. ఈ నలుగురు మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే సరిపోద్ది కదా. అంటే ఇది గొడవ మొదలయ్యింది చిట్టిబాబు గారు, ఈ గొడవ మొదలైంది అసలుకి శిరీష్ గారు దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడే స్టార్ట్ చేశారు. థియేటర్ మూసివేత అనేది మీటింగ్ స్టార్ట్ చేసింది దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడే, శిరీష్ గారే చేశారు అని చెప్పేసి ఆయన చాలా దీనిగా మాట్లాడడం జరుగుతుంది. సత్యబాబు గారు సత్యనారాయణ మాట్లాడుతున్నారు మా మాట. మరి సత్యనారాయణ ఎత్తాడని దిల్ రాజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరి మాట గ్యారంటీ? ఎవరి మాటకు మనం
ఇది భరోసా ఇవ్వాలి? ఎవరి మాటని గాస్పల్ వర్డ్గా తీసుకోవాలి? సత్యనా లేకపోతే సత్యన మాట? ఎవరు నిజాయితీ పరులు, ఎవరు నిజంగా మాట్లాడుతున్నారు ఎలా తెలుస్తుంది? అంటే చిట్టిబాబు గారు ఇక్కడ చూస్తే కనుక మాకు థియేటర్స్ లేవు, మాకు థియేటర్స్ లేవు. అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, అవి కూడా లీజ్ అయిపోగానే నేను అవి కూడా తీసుకునే ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు. ఓ పక్కన దిల్ రాజు గారు కూడా నాకు థియేటర్ లేవు, నేను కూడా తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళు ఏషియన్ వాళ్ళు అన్ని కలిపి 170 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, మొత్తం మీద తెలంగాణ మీద 1700 థియేటర్లు ఉంటే మాకు సంబంధించి 170 థియేటర్లే ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో అసలు దీనికి రీజను సత్యనారాయణ గారు లేదు, ఇది స్టార్ట్ చేసింది శిరీష్ గారే, దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడే స్టార్ట్ చేశారని చెప్పి ఈ గొడవ మాత్రమే సరిపోతుంది. నేను అనేది ఇక అదే వాళ్ళు ఓపెన్ గా చెప్పారు మా దగ్గర ఉన్నాయి, కాదు మీ దగ్గర ఉన్నాయి కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయని ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రూవ్ చేయండి. జనసేన నాయకుడే కదా సత్యనారాయణ, ఈ మాటలు ఎందుకు? వాళ్ళ దగ్గర ఏ ఉన్నాయని చెప్తున్నారు, ఓపెన్ ప్రెస్ మీట్ లో చెప్పారు, సీక్రెట్ గా కాదు ఓపెన్ ప్రెస్ మీట్ లో చెప్పారు. అది కాదు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారులు మీ చేతిలో ఉన్నారు, అది కాదు ఇది చెప్పండి, తేల్చి చెప్పండి. ఉన్నాయి ఎందుకు అలా కాదు ఇలా కాదు ఈ నగనాచి మాటలు అనవసరం కదా? మీ చేతిలో అధికారం ఉంది, మీరేం మామూలు కాదు కదా, వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి మీరే దాన్ని కెలికి మీరే గిల్లి మీరే జోలపాడుతున్నారు. జనసేన గిల్లి జనసేన జోలపాడుతుంది, అది బయటపడేటప్పటికి నేను కాదు దొంగ తాళం ఆయన దగ్గర ఉంది ఇలా ఉంది తప్పితే ఇంకో రకం కనపట్ల. మీరే గిల్లుతారు, అది ఎప్పుడైతే మీరే గిల్లారో అది బయటపడిపోయిందో ఇప్పుడు అది కాదు ఆయన అన్నాడు ఈయన అన్నాడు అని మొదలెట్టారు. మీరు ఆయన అన్నాడు ఈయన అన్నాడు, ఇప్పుడు వాళ్ళు ఏ థియేటర్లు ఉన్నాయి మన దగ్గర అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారం మీ చేతిలో ఉంది, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళు చెప్పింది అబద్ధము. అరవింద్ దగ్గర 15 థియేటర్లు ఉన్న మాట అబద్ధము, అది ఆయన దగ్గర ఇంకా ఇన్ని థియేటర్లు ఉన్నాయి, మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది, ఆయన చెప్పింది అబద్ధం తేల్చి చెప్పండి, సరిపోద్ది కదా. రైట్ చిట్టిబాబు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడుతూ కూడా నా సినిమాకైనా సరే ఏ సినిమా అయినా సరే నా సినిమాకైనా సరే ఏదైనా మాట్లాడాలి అంటే మొత్తం అందరూ కలిసి రావాల్సిందే, విడిగా రావద్దు. మాటలకి ఏముందిలేమ్మా పవన్ కళ్యాణ్ గారి మాటలు. గతంలో ఇదే మాట కొడాలని సినిమా వాళ్ళు కలవలేదు, సంవత్సరం అయినా కలవలేదు, వాళ్ళని ఎలా రప్పించుకోవాలో మాకు తెలిసిన కొడాలని అంటే మా లాంటి వాళ్ళని కొడాలని ఆయన అహంకారం మాట కాదు, ప్రభుత్వాన్ని తప్పు అని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏమని మాట్లాడాడు? ప్రొడ్యూసర్లకి ఏమవుతుంది, ప్రొడ్యూసర్లు ఎందుకు ప్రభుత్వాన్ని కలవాలి, వాళ్ళు ఏదో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, మిమ్మల్ని కలవాల్సిన అవసరం ఏంటి, ఎలా కలవకుండా ఉంటారో చూస్తామని ఆవేశంగా రెచ్చిపోయి మాట్లాడాడు ఆయన. మరి పవన్ కళ్యాణ్ అదే నోటితోటి ఇవాళ సంవత్సరం అయినా చంద్రబాబుని కలవలేదు అని ఈయన వాపోతున్నాడు, చంద్రబాబు కోసం ఈయన వాపోతున్నాడు. అదే నోరు ఆ రోజు ఎందుకు కలవాలి అన్నాడు, ఇవాళ ఎందుకు కలవలేదు అంటున్నాడు. సరే ఆయన మాటలకి ఉంది, ఆయన ఎప్పటికప్పుడు ఏ మాటలు ఏ అవసరాన్ని బట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన్ని మా మాటలు లెక్క పెట్టుకుంటే 12 ఏళ్లలో ఏ ఒక్క మాటకి ఆయన కట్టుబడింది లేదు, ఏ ఒక్క మాటకి నిలబడింది లేదు. ప్రశ్నిస్తానన్న కాడ నుంచి ఇవాళ దాకా ప్రతి మాట అంటాడు, మరి తర్వాత ఇంకేదో మాట మారుతూ ఉంటుంది. ఆయనకి ఏది మాట నిలకలేదు, నిబద్ధత లేదు. ఇంతవరకు ఒక మాట చెప్పమ్మా 12 ఏళ్లలో ఆయన ఒక మాట కట్టుబడి ఉన్నాడు, ఏనాడు లేదు. అంటే చిట్టిబాబు గారు ఇప్పుడు చూస్తే కనుక ఆయన దగ్గరికి ఇంతకు ముందు కూడా ఇండివిజువల్గా వెళ్ళడం జరిగింది. ఎవరికి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు టికెట్స్ పెంచమన్నప్పుడు రేట్లు కావాలి అన్నప్పుడు ఇండివిజువల్గా వెళ్ళి కలిసారు. అప్పుడు ఆయన టికెట్స్ రేట్స్ పెంచడం జరిగింది కదా. అంటే పెద్ద సినిమాలు ఏదైనా రిలీజ్ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విడిగా వెళ్ళి కలవడము, టికెట్ రేట్ పెంచమన్నప్పుడు చేశారు కదా. సో అందరు కలిసి రాలేదు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఎందుకు కలిసి వెళ్తారమ్మా? ఇది ఒక్కడైనా మొదటి ఎందుకు అవసరం ఉన్నప్పుడు వెళ్తారమ్మా. ఊరిని మాకేం పని పడలేదా? మా సినిమా ఫీల్డ్ మాది, మీ రాజకీయ ఫీల్డ్ మీ రాజకీయ ఫీల్డ్ కలుసుకుంటారు, పూలమాలు వేసుకుంటారు, పుష్పగుచ్చారు. మీకు మాకేం అవసరం? మా అవసరం మేము ట్యాక్సులు కడుతున్నాం, అవి కడతాం, ఇంటర్ ట్యాక్స్ గవర్నమెంట్ కి మా నుంచి ఆదాయం వస్తుంది. మాకేదో అవసరం ఉన్నప్పుడు కలుస్తాం. మీ వెనకాల పడి మిమ్మల్ని కలవాల్సిన అవసరం కర్మ మా సినిమా ఫీల్డ్కి ఎందుకు ఉంది? కలవలేదు. ఆ మాట జగన్ అంటేనే కానీ ఇంత విరుచుకుపడ్డావు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నందుకే మనం కలవలేదు అన్నందుకే జగన్ మీద విరుచుకుపడ్డావు. మరి వాళ్ళు నన్ను కలవలేదు, నువ్వు మాట్లాడుతూ ఉంటే అదే మాటని. దేనికైనా ఒక నిబద్ధత, ఒక నీతి నియమం ఉండాలి కదా. నువ్వు మాట్లాడిన మాట నీ అవసరం వస్తే మా అడిచిపుతో నీ ఆపోజిషన్ లో ఉంటావు, మనం మాట్లాడుతూ రూలింగ్ లో మాట్లాడుతూ తప్పంతా ఉండాలి కదా.
కలవలేదు ఈ సంవత్సరం నువ్వేనా మొదటిసారి సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళింది? చిట్టిబాబు గారు ఇంకొక విధంగా చూసుకుంటే కనుక సమస్యల పరిష్కారానికి మీరు రావాలి కదా, అంటే ఇప్పటికి ఇండస్ట్రీలో ఆయన పరిష్కరించేది సమస్యలు ఆయన అడుక్కుంటారే అమ్మా. మాకు కావాల్సిన సమస్యలో మేము వస్తాము, అడుక్కుంటారేంటి? మమ్మల్ని రాలేదు, మాకు పుష్పకు వచ్చేయలేదు, మాకు అభినందించడం రాలేదు, ఆయన చంద్రబాబుని కలవలేదు, ఈనాడు బాధపడి అడుక్కుంటారేంటి? గౌరవించండి. ఏం అడుక్కుంటారు మీరు? మిమ్మల్ని గౌరవించడం అడుక్కుంటారేంటి? ఇండస్ట్రీకి అవసరమైనప్పుడు కలుస్తారు. మీరేనా ఇండస్ట్రీ పుట్టి 75 ఏళ్ళది, ఎన్నో ప్రభుత్వాలు చూసింది ఇండస్ట్రీ. అవసరమైనప్పుడు చెన్నారెడ్డి గారి గారి నుంచి బ్రహ్మానంద రెడ్డి గారి గురించి ఇండస్ట్రీ పెద్దలు అప్పుడు ఇప్పుడు కలుస్తారు, ఎప్పుడు కలుస్తారో అన్నారు. అవసరం ఉన్నప్పుడు కలుస్తారు. ఊరినే వెళ్ళి పూలమాలలు వేసి మీ కార్యకర్తలు మీ ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు. దానికి సభలు పూలమాలలు. మాకేం పని? మా పని అవసరం ఉన్నప్పుడు వస్తాం. గవర్నమెంట్ తోటి పని ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ ట్యాక్సులు కడుతున్నాం, మా ఇన్కమ్ ట్యాక్సులు, జిఎస్టీలు రైట్ చిట్టిబాబు గారు కడుతున్నాం. చిట్టిబాబు గారు థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయిన్.